హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఈరోజు మనం పోహ అటుకుల చూడ చేసుకుందాం. పేపర్ అటుకులతో మిర్చీలు, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, పేపర్ అటుకులు. మనం ఆయిల్ లేకుండా ఒకసారి దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మెల్లిగా కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఓన్లీ డ్రై రోస్ట్. అటుకులు చిన్న మంట మీద పెట్టుకొని ఇలా పలపల అయ్యేదాకా వేయించుకోవాలి డ్రై రోస్ట్లో. ఇప్పుడు దీన్ని వేరే క్లాత్ మీదకి మార్చుకొని దీనిలో ఉన్న డస్ట్ అంతా తీసేసి అప్పుడు తాలింపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, నువ్వులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్నాలు, పసుపు, కారం, ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం అటుకులను జల్లిచ్చి తీసుకొని గిల్ల వేసుకోవాలి. పైన అటుకులన్నీ తీసుకున్నాను. ఇక్కడ కింద ఉన్నదంతా ఒక్కసారి జల్లిచ్చేసుకోవాలి. ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. సన్నదంతా జల్లించుకుంటే మనకు ఓన్లీ ఫ్రెష్ అటుకులు వస్తాయి కదా, అవి మాత్రమే తీసుకోవాలి ఇందులో నుండి. ఇలా చూడండి, ఇంత వేస్టేజ్. ఇందులో ఏముంది, అటుకుల చూడు ఎవరైనా చేస్తారు. ఇందులో కొత్తగా ఏముంది అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేస్తారండి, కానీ ఎవరి టేస్ట్ వాళ్ళదే. ఒక్కసారి నేను చేసే రెసిపీ మీరు ట్రై చేయండి. 100% నెక్స్ట్ టైం నుంచి పక్కా ఇదే ట్రై చేస్తారు. చూడండి ఎంత బాగుందో. పిల్లలకు స్నాక్స్గా పెట్టేయడానికైనా, మనము బయటికి వెళ్ళొచ్చినాక ఆకలి అయితే తినడానికైనా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్క అటికిట్టు కూడా ఎంత క్రిస్పీగా అయిందంటే ఈ సౌండ్ వింటే మీకు అర్థమైపోతుంది. అలా అంత సాఫ్ట్గా అయిపోయింది. ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. అదేవిధంగా చాలా క్రిస్పీగా అయింది. మనం 1 కేజీ అటుకులు మనకు టైం కుదిరినప్పుడు చేసి డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు వస్తుందండి. ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఏదైనా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి అటికిట్టు కూడా మనకు చాలా పలపల అంటే క్రిస్పీగా అయిపోయింది. సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే మా అమ్మ నేర్పిన పద్ధతిలో ఇలా చేస్తాను. నాటి నుంచి నేటి వరకు టేస్ట్ అయితే అదర్స్.